కొంతమంది భయపడి వెళ్ళిపోయారు సెల్ఫ్ అయ్యి గౌతమ్ దెబ్బకి. వాళ్ళ గ్రూప్ గేమ్ వాళ్ళందరూ అటాకింగ్ ఎలా ఉంటదంటే ఊతమ్మడిగా ఉంటదన్నమాట. ఈ రకంగా చూస్తే నాకు కొంచెం భయాస. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎందుకు గౌతమ్నే సపోర్ట్ చేయండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లారిటీ ఇస్తా. ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నది టేస్టీ తేజ అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరిలో ఉండగా డేంజర్ జోన్లో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, కన్నడ వాళ్ళంట స్కూల్స్కి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారంట. కాలేజ్కి పృథ్వీకి సపోర్ట్ చేయండి, ఓటేయండి. తెలుగు వాళ్ళు అక్కడ ఆడుతున్నారు హైదరాబాద్ లో, నిఖిల్ అండ్ పృథ్వీకి మీరు ఓట్స్ వేసి సపోర్ట్ చేయండి అని క్యాంపెయిన్ చేస్తున్నారంట. తప్పు కదా నేను చెప్పేది ఏంటంటే, అది తప్పు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకే ఉంది స్ట్రాటజీ, వాళ్ళకేనేంటి. మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు టేస్టీ తేజ ఉన్నాడు కదా డేంజర్, టేస్టీ తేజ, అవినాష్ ఇలాంటి వాళ్ళు డేంజర్ జోన్ లో ఉంటారు ఖచ్చితంగా. మీరు కూడా క్యాంపెయిన్ చేయండి. మీరు కాలేజీ వాళ్ళు అయితే చూసేవాళ్ళు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి వాట్సాప్ లో. మన తెలుగుని మనం వాళ్ళకి ఎంత కమ్యూనిటీ ఉందో, వాళ్ళ కన్నడ వాళ్ళని వాళ్ళు గెలిపించుకోవాలి మన తెలుగు స్టేజ్ మీద అని. మన తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మనం కూడా సపోర్ట్ చేయకపోతే అది ఇంకా దేనికి చెప్పండి. మన కమ్యూనిటీకి చూసే మొన్నటి దాకా రివ్యూ చెప్పా, కానీ ఇక్కడ ఆ కన్నడ వాళ్ళ యూట్యూబర్స్ చెప్తున్నారు. యూట్యూబ్ కాలితే సోషల్ మీడియాలో చూడండి మీరు. మన పృథ్వీ ఇలాగా వాళ్ళ మలయాళంలో కన్నడలో మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇలాగా పలానా స్టేట్ లో బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్నారు, మొత్తం అంతా క్యాంపింగ్ చేసి స్టూడెంట్స్ కి మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు. అందుకని ఎన్నాళ్ళ పృథ్వీ ఎలా సేవ్ అయ్యారా బాబు ఇలా అనుకుంటే కట్ చేసి ఇది మాట. అలాగే మన వాళ్ళు కూడా సెల్ఫ్ కాంబినేషన్ క్యాంపెయిన్ చేయండి, సెల్ఫ్ క్యాంపెయిన్స్. తెలుగుని సపోర్ట్ చేయండి, తెలుగుని కప్పు కొట్టేలాగా అందరూ కూడా సపోర్ట్ చేసి పెట్టండి. అర్థమైందా? ఆల్రెడీ మన శంకరన్న కూడా, అమర్పేట శంకరన్న కూడా సపోర్ట్ చేశాడు గౌతమ్కి. అమర్పేట శంకరన్న కన్నా మనం ఇంకా చాలా చిన్నోళ్ళం. ఆయన స్థాయితో పోలితే మన స్థాయి చాలా చిన్నదే. అలాంటి ఆయనే గౌతమ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రారు ఎదరికి? మీరు కూడా గౌతమ్ అంబర్పేట శంకరన్నే నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? చేద్దాం, మనం కూడా చేద్దాం. నిజంగా ఈ రకమైన బయాసిడ్ గా ఉంటే వాళ్ళ కనుక వాళ్ళ ప్రాంతం వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేసుకుని ఓట్లు వేసి ఇక ఫలమైతే, మనం కూడా ఇక్కడుండి మనం ఖచ్చితంగా మన వాళ్ళని గెలిపించుకుందాం, ఓట్లు వేద్దాం. నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఈ శనివారం లోపు మీరు ఎవరికైతే వేయాలనుకుంటున్నారో ఒక ఓటు అగస్ట్ టేస్టీ తేజకి వేయండి. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి గ్రాఫ్లో ఒక ఓటు టేస్టీ తేజ పడేయండి. రేపు ఒక్కరోజు ఈ నైట్ నుంచి నేను చెప్పేది అదే. ఈ నైట్ రేపు నైట్ దాకా ఉంటుంది కాబట్టి ఈ 2 నైట్లలో టేస్టీ తేజకు గట్టిగా పడేలా చూడండి, 2 ఓట్లు ఎక్స్ట్రా పడేలా చూడండి. పృథ్వీని అక్కడ ఎలిమినేట్ అయ్యేలా చేద్దాం. మన స్ట్రాటజీ మనకు ఉండాలి కదా ఖచ్చితంగా. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నప్పుడు మన స్ట్రాటజీ మనకు ఉండాలి. నేను గేమ్ లాగానే చెప్పాను నిన్న ఇంతవరకు కూడా, చూసి వాళ్ళ ఆటను చూసి చెప్పాను. కానీ వాళ్ళ యూట్యూబర్స్ ఇలాగా సోషల్ మీడియాలో వచ్చి ఈ రకంగా చేయడం నాకు కొంచెం బాధగా అనిపించింది. దీని గురించి మన జబర్దస్త్ మహేందర్ కూడా చాలా వీడియోలు చెప్తున్నాడు. ఏంటని చూస్తే కట్ చేస్తే ఇదే ఉంది. అది నిజంగా తప్పు, అది చాలా తప్పు. మన గౌతమ్ సపోర్ట్ చేద్దాం. ఇక గౌతమ్ని, టేస్టీ తేజని, అవినాష్ని, రోహిణిని తెలుగులో ఎందుకంటే మీకు ఎలాగ వాళ్ళు ఊజికి వెళ్ళిపోయారు. చేద్దాం తప్పని కాదు. విష్ణు, నబీలు ఎప్పుడు కూడా అటు సైడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు. అయినా వాళ్ళకి ఓటు బజ్ కూడా బాగుంది. లేనిది ఎవరికి రా అంటే వీళ్ళకే, వైల్డ్ కార్డ్స్కి లేదు. కాబట్టి వీళ్ళకి మీరు కప్పు కొట్టాలి అనుకుంటే గౌతమ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, కొంచెం ఎదరికి తీసుకెళ్ళండి. ఓకేనా? ఇంతకు మించి నేనేం చెప్పను. నాకు తెలిసిన వార్తను బట్టి నేను రియాక్ట్ అవుతున్నా.